ఒకేసారి పుడతాం, ఒకేసారి మరణిస్తాం. అలాంటప్పుడు ఈ అల్లర్లు ఎందుకు? బెంగాల్ తగలబడిపోతున్న వేళ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలే ఇవి. కానీ ఈ సందేశం ఇవ్వడంలో చాలా జాప్యం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వక్ఫ్ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు కానివ్వబోమని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకపోయి ఉంటే అసలు ఈ పరిస్థితే వచ్చేది కాదనేది విశ్లేషకుల మాట. తీరా రాష్ట్రం తగలబడిపోతున్న వేళ ప్రశాంతంగా ఉండాలని సందేశాలు ఇస్తున్నారు. ఇక్కడే మమత తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో బెంగాల్ హింసకు సంబంధించి ఎన్ఐఏతో విచారణ జరిపించాలన్న బీజేపీ డిమాండ్స్ పైన తీవ్ర డిబేట్ నడుస్తోంది. ఇంతకు వక్ఫ్ నిరసనలు హింసగా మారడానికి కారకులెవరు? మమత శాంతి సందేశం వెనుక వ్యూహం ఏంటి? ఈ మొత్తం ఎపిసోడ్లో ఎన్ఐఏతో విచారణ జరిపించాలని బీజేపీ ఎందుకంటోంది? లెట్స్ వాచ్. అప్పుడు విద్వేషపు వ్యాఖ్యలు, ఇప్పుడు శాంతి వచనాలు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ యూటర్న్ సీక్రెట్స్ ఏంటి? ఎన్ఐఏతో విచారణ జరిపించాలని బీజేపీ ఎందుకంటోంది? And I will request my parliament members also, they are fighting for walk up today because the Jumla party is only one point program to divide the country and they believe only divide and rule policy, what we don't. আমাদের কনস্টিটিউশন আমরা মানি, আগে কনস্টিটিউশনকে শ্রদ্ধা করো, তারপরে কারো অধিকার কেরো. దేశాన్ని విభజించడం కోసమే బీజేపీ పనిచేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగాల్లో వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చెయ్యం. ఇవి బెంగాల్ సీఎం వక్ఫ్ సవరణ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత చేసిన వ్యాఖ్యలు. 30% పైగా ముస్లింలున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే అల్లర్లు జరగకుండా ఎలా ఉంటాయి? అవి హింసాత్మకంగా మారకుండా ఎలా ఉంటాయి? ఈ చిన్న లాజిక్ మమత ఎలా మిస్ అయ్యారో? తీరా రాష్ట్రం రావణ కాష్టంగా మారిన తర్వాత ఒకేసారి పుడతాం, ఒకేసారి మరణిస్తాం, ఎందుకీ అల్లర్లు అంటూ శాంతి సందేశాలు ఇచ్చారు. আইনের জন্য তো আইনের রক্ষক আছে, আইনের ভক্ষক তো দরকার নেই. তাই আপনাদের অনুরোধ করব, কেউ কেউ প্ররোচনা দেবে কোনো ব্যাপারে, কিন্তু প্ররোচিত হবেন না. প্ররোচনার সময় যে মাথা ঠান্ডা রাখে সেই তো আসল জয় করে. వక్ఫ్ సవరణ చట్టం బీజేపీ విభజనవాదానికి నిదర్శనం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తమ రాష్ట్రంలో అమలు చెయ్యమని ప్రకటించిన అదే మమత నోటి వెంట వచ్చిన మాటలే ఇవి. ఒకేసారి పుడతాం, ఒకేసారి మరణిస్తాం. అలాంటప్పుడు ఈ అల్లర్లు ఎందుకు? ప్రతి మతం కులానికి నిరసన తెలిపే హక్కుంది. అలాగని శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. కొందరు వక్ఫ్ బిల్లు అంశంలో తప్పుదోవ పట్టిస్తున్నారు. వారిని నమ్మొద్దనేది దీదీ వ్యాఖ్యల సారాంశం. కానీ బెంగాల్ సీఎంలో అంతలోనే ఇంత మార్పు ఎలా వచ్చింది? ఇది అంత ఈజీగా వచ్చిన మార్పు అయితే కాదు. ఎందుకంటే మమత ఓటు బ్యాంకు వ్యూహం ఇప్పుడు బెడిసి కొడుతోంది. బెంగాల్లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడం, అదే టైంలో విదేశీ ఉగ్ర సంస్థలు చొరబడుతున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడం, అప్పుడే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో కేసు విచారణ జరిపించాలన్న డిమాండ్ను బీజేపీ తెరపైకి తేవడం వంటి పరిణామాలు మమతా బెనర్జీ కుర్చీకి ఎస్సరు పెట్టేవిగా మారాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇది అందరికంటే ఎక్కువగా దీదీకే తెలుసు. ఈ మొత్తం వ్యవహారం అర్థం కావాలంటే బెంగాల్లో 10 రోజులుగా జరిగిన పరిణామాల గురించి తెలుసుకోవాలి. వక్ఫ్ సవరణ చట్టాన్ని రాష్ట్రపతి నోటిఫై చేసిన తర్వాత పశ్చిమ బెంగాల్లో నిరసనలు మొదలయ్యాయి. శాంతియుతంగా జరగాల్సిన నిరసనలు మమత దుందుడుకు చర్యలతో ఉద్రిక్తంగా మారాయి. అవి కాస్త ముర్షిదాబాద్లో హింసాత్మకంగా మారాయి. ఆ హింసలో 3 హిందువులు దారుణ హత్యకు గురయ్యారు. 100 కుటుంబాలు ప్రాణభయంతో వలస వెళ్లిపోయాయి. చివరికి హైకోర్టు జోక్యంతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. దీంతో అక్కడ పరిస్థితులు కాస్త శాంతించాయి. కానీ సమస్య ముగిసిపోలేదు. ముర్షిదాబాద్ హింస పక్క జిల్లాలకు పాకింది. దక్షిణ 24 పరగణాల జిల్లా భంగర్ ప్రాంతంలో ప్రారంభమైన నిరసన హింసాత్మకంగా మారింది. ఆవేశంతో ఉన్న గుంపు ఏకంగా పోలీసులపైనే దాడి చేసింది. పోలీసు వాహనాల్ని కూడా తగులబెట్టారు. కానీ సాధారణ నిరసనకారులు ఈ స్థాయిలో దాడులకు తెగబడరు. ఇక్కడే పోలీసుల్లో అనుమానాలు మొదలయ్యాయి. కాస్త లోతుగా విచారించడం మొదలుపెట్టారు. ఆ తర్వాతే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 2019లో సీఏఏ వ్యతిరేక అల్లర్లకు, ప్రస్తుత వక్ఫ్ వ్యతిరేక అల్లర్లకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి.
వివరంగా చెప్పాలంటే సిఏఏ వ్యతిరేక నిరసనల్లో ఉపయోగించిన అదే టూల్ కిట్ ను బెంగాల్లో హింసను వ్యాప్తి చేయడానికి ఉపయోగిస్తున్నారు. టెలిగ్రామ్, సిగ్నల్, వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్లను నిరసనలు నిర్వహించడానికి, బాధ్యతల్ని అప్పగించడానికి, రియల్ టైం సూచనలు పంచుకోవడానికి ఉపయోగిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో పోలీస్ స్టేషన్లపై సమన్వయంతో దాడులు చేయడానికి ఈ ప్లాట్ఫామ్స్లో ఎన్క్రిప్ట్ చేయబడిన గ్రూపుల్ని ఉపయోగించినట్టు తేలింది. పోలీసులపై వ్యతిరేకతను పెంచడానికి పాత వీడియోల్ని వైరల్ చేస్తున్నారు. 2024 నాటి వీడియో క్లిప్ని పోలీసులు నమాజులో పాల్గొన్న వ్యక్తులపై కాల్పులు జరిపారని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఆ క్లిప్ వైరల్గా మారి మాల్డాలో అల్లర్లకు దారితీసింది. మరి వీటన్నింటి వెనుక ఎవరున్నారు? జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్, హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ వంటి గ్రూపులు బంగ్లాదేశ్ సరిహద్దు, సుందర్బాన్స్ డెల్టా వెంబడి ఉన్న ప్రాంతాలకు ఆయుధాలను సరఫరా చేస్తున్నాయని నిఘా వర్గాలు తేల్చే. ఈ ఉగ్రవాద సంస్థలు శిక్షణ ఇవ్వడమే కాకుండా విద్వేషాలను కూడా వ్యాప్తి చేస్తున్నాయి. ముర్షిదాబాద్ అల్లర్ల వెనుకాల బంగ్లాదేశ్కు చెందిన 2 ఉగ్రవాద సంస్థల హస్తం ఉందని రాష్ట్ర ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఇదివరకే ఆరోపించారు. సువేందు వాదనలకు పోలీస్ యంత్రాంగం మద్దతు తెలిపింది. బంగ్లాదేశ్ ఇస్లామిక్ సంస్థ అన్సరుల్ అల్లర్లకు పాల్పడుతోందని గుర్తించినట్టు తెలిపింది. పోలీసుల సమాచారం ప్రకారం ఎస్డీపీఐకి చెందిన కొందరు సభ్యులు గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలోని ముస్లిం యువతను రెచ్చగొడుతున్నారు. ఎస్డీపీఐ ఇళ్లలో హింసను వ్యాప్తి చేస్తోందని పోలీసులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు పోలీసులతో జరిగిన గొడవలో ప్రాణాలు కోల్పోయిన ఎజాజ్ కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ముర్షిదాబాద్లో అల్లర్లు వ్యాప్తి చేయడానికి సోషల్ కేరళ ఇస్లాం తీవ్రవాద సంస్థ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా ఇందులో పాల్గొన్నట్టు మరిన్ని వాదనలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ కేసు విచారిస్తున్న రాష్ట్ర పోలీసులు కూడా ముర్షిదాబాద్లో చెలరేగిన అల్లర్లలో ఎస్డీపీఐ హస్తం ఉందని బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో పాటు బంగ్లాదేశ్తో సంబంధాలు ఉన్న ఇస్లామిక్ సంస్థల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒకప్పుడు ముర్షిదాబాద్లో స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా బలంగా ఉండేదని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత సిమికి చెందిన వ్యక్తులు కేరళకు చెందిన కేంద్ర నిషేధిత సంస్థలో చేరారు. ముర్షిదాబాద్లో వారి స్థావరాన్ని క్రమంగా బలోపేతం చేసుకున్నారు. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఎస్డీపీఐ సభ్యులు ముర్షిదాబాద్లో జరిగిన అల్లర్లకు మద్దతుదారులుగా పనిచేసి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. అందుకే బీజేపీ ఈ వ్యవహారాన్ని జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే జరిగి బెంగాల్ అల్లర్లలో ఉగ్రవాద సంస్థల హస్తం ఉన్నట్టు తేలితే మమతకు చిక్కులు తప్పవు. ఎందుకంటే మమత చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. बंगाल सरकार भूमि नहीं देती। मान्यवर, ये 450 किलोमीटर के लिए गृह सचिव बंगाल के मुख्य सचिव के साथ 7 मीटिंग करे, ये भूमि नहीं देते हैं। मान्यवर, जहां फेंसिंग लगाने जाते हैं सत्ताधारी पार्टी का कैडर आकर हुड़दंग करता है, धार्मिक नारे लगाता है। और मान्यवर, मैं कहना चाहता हूं कि ये 450 किलोमीटर फेंसिंग रुकी है तो केवल और केवल बंगाल सरकार की दया की दृष्टि घुसपैठियों के पर जो है इसके कारण। పార్లమెంటు సాక్షిగా బెంగాల్ సీఎంపై అమిత్ షా చేసిన సంచలన వ్యాఖ్యలే ఇవి. భారత్ బంగ్లాదేశ్ దౌత్య వివాదంలో బెంగాల్ పాత్ర అత్యంత కీలకం. ఈ సరిహద్దుల నుంచి ఉగ్రముఠాలు భారత్లోకి చొరబడుతున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బీఎస్ఎఫ్ జవాన్ల ఆధీనంలో బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మాణానికి ప్లాన్ చేసింది మోడీ సర్కార్. కానీ బెంగాల్ సీఎంగా ఉన్న మమతా బెనర్జీ కంచె నిర్మాణానికి భూమిని ఇవ్వలేదు. ఈ మాటే లోక్సభలో అమిత్ షా చెప్పారు. దేశ భద్రతకు కంచె నిర్మించడానికి భూమి ఇవ్వడం వెనుక మమతకు ఉన్న ఇబ్బందులేంటో ఆమెకి తెలియాలి. పైగా సరిహద్దుల్లో పటిష్టమైన భద్రత ఉండుంటే బెంగాల్ నిరసనల్లోకి ఉగ్రవాద గ్రూపులు చొరబడే అవకాశం కూడా ఉండకపోయేది. ఇవన్నీ చూస్తుంటే వాంటెడ్గా బెంగాల్లోకి చొరబాటుదారుల్ని స్వాగతించినట్టు స్పష్టమైపోతోంది. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయంలో భాగమనేవాళ్లు ఉన్నారు. వక్ఫ్ వంటి బిల్లులు తెరపైకి వచ్చిన ప్రతిసారి మమతా బెనర్జీ తనకు అనుకూలంగా మార్చుకుంటారనే వాదనలు ఉన్నాయి. అందుకు కారణం 30% ముస్లింల ఓట్లే అని చెబుతారు. హిందువులను దారుణంగా చంపిన ముర్షిదాబాద్లో 30% ముస్లిం ఓట్లు ఉంటే ప్రస్తుతం ఉద్రిక్తతలు జరుగుతున్న దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఆ లెక్క 40% ఉంటుంది. ఆ ఓట్లే మమతను మళ్లీ గెలిపిస్తున్నాయి. అంతెందుకు గత ఏడాది దేశం మొత్తాన్ని కుదిపేసిన సందేశ్ ఖాళీ ఎపిసోడే తీసుకుంటే షేక్ షాజహాన్ అనే నరరూప రాక్షసుడు దశాబ్దాలుగా హిందూ మహిళలపై అరాచకాలు చేస్తున్నాడని తెలిసి మమత వేడుక చూసింది.
అంత పెద్ద సంఘటన వెలుగులోకి వస్తే చాలా చిన్న సమస్యగా చిత్రీకరించే ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు కూడా వక్ఫ్ సవరణ చట్టాన్ని బెంగాల్లో అమలు చేయబోమని ముస్లింల పట్టు నిలుపుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇందులోకి దేశ వ్యతిరేక శక్తులు చొరబడేసరికి మమతకు సీన్ అర్థమైంది. బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగి బెంగాల్ హింసలో ఉగ్రవాదుల పాత్ర ఉందని తేలితే మాత్రం మమతా బెనర్జీ సీఎం కుర్చీ కంపించిపోవడం ఖాయం. బెంగాల్లో రాష్ట్రపతి పాలన వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇదంతా తెలుసు కాబట్టే మమతా బెనర్జీ ఒకేసారి పుడతాం, ఒకేసారి మరణిస్తామంటూ శాంతి సందేశాలిస్తున్నట్టు కనిపిస్తోంది. మరి ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి.